హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాయిరాబి టాక్స్. ఈరోజు మీకు చెప్పాలనుకున్న ఒక చిన్న మాట ఏంటంటే, ఒక కొడుకు జీవితంలో జరిగిన ఒక అద్భుతం. అది ఏ విధంగా జరిగింది, ఏ మాటతో జరిగిందో చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మళ్ళీ. అయితే ఒక కొడుకు గాలి తిరుగుతూ చదువుకోకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. అది చూసిన తల్లి ఏ విధంగా వీడిని మార్చాలి అని తనకు అంతు చిక్కలేదు. ఎలా, వీడు చేతికి అందిన కొడుకు, ఏ ఉద్యోగం లేదు, చదువు సరిగా చదవడం లేదు, సరే చదువైనా సరిగా చదివి ఏదైనా ఉద్యోగం చేస్తాడా అనుకుంటే ఏది చేయట్లేదు. ఏ విధంగా వీడిని దారిలోకి తీసుకురావాలి అని ఆలోచించి ఒకరోజు రాత్రి విసిగిపోయి తన కొడుకు రాగానే, నేను కన్నాను పెంచాను కానీ నీ వల్ల నాకేం ఉపయోగం లేదు, నువ్వు ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి ఒక మాట తన కొడుకుతో అంది. ఆ కొడుకు ఆ మాటని జీర్ణించుకోలేకపోయాడు. అదేంటి, నా తల్లే నన్ను ఇలా అంటుందా, చదువుకోకుంటే ఉద్యోగం చేయకుంటే మనిషిని కాదా, తల్లి కూడా ఆఖరికి ఇలా అంటుందా అని చెప్పేసి చాలా బాధపడతాడు. ఒక రాత్రి అంతా తన స్నేహితులతో తన బాధను షేర్ చేసుకుంటాడు. తనకు అర్థం కాదు, అయోమయంగా ఉంటాడు. ఏం చేయాలి నేను అని చెప్పేసి తన తల్లి మాటను గుర్తు తెచ్చుకొని, నా తల్లి ఇలా అంది కదా అని చెప్పేసి చాలా కష్టపడి పట్టుదలతో చదువుతాడు. పట్టుదలతో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఇది సరిపోదు ఇంకా నాకు అని చెప్పేసి మంచి మంచి ప్రైవేట్ ఉద్యోగాలకి ట్రై చేస్తాడు. అందులో జాబ్ వస్తుంది కానీ చేయడు. గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేసి ఒక కలెక్టర్ అవుతాడు. ఏదో ఒక రోజు కలెక్టర్ అయ్యి ఒక ఇల్లు కొనిస్తాడు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మని గృహప్రవేశంలో ఆ సమయంలో తనని ఇంట్లోకి తీసుకెళ్తూ, అమ్మా ఇది నా కష్టం కాదు, నువ్వన్న మాటకి ప్రతిఫలం, నీ మాటే నన్ను మార్చిందమ్మా అని చెప్తాడు. అది విన్న తల్లి, రే నేను ఏ కన్న తల్లి కూడా కావాలనే మాట అన్నదిరా, నువ్వు మారాలి, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అని చెప్పి ఏం చేయాలో తెలియక, ఏ విధంగా నీకు చెప్తే వింటావో తెలియక ఈ విధమైన మాట మాట్లాడానురా, దానికి ప్రతిఫలమే ఈరోజు ఇలా నువ్వు ఎదిగి చూపించావు నాన్న అని చెప్పేసి తల్లి అంటుంది. ఎంత విచిత్రమో కదా. ఏ రకంగా చెప్పినా వినని కొడుకు తల్లి ఒక కఠినమైన మాట అనగానే తీసుకోలేకపోయాడు. మనం ఏదైనా అంతే, మంచిగా చెప్పినంతసేపు ఎవరం వినము, కష్టపడము, ఉద్యోగము ఏదో చేసి వాళ్ళని బ్రతికించాలి, మనతో ఉన్న వాళ్ళతో పాటు మనము మంచిగా బ్రతకాలి అనే ఆలోచన రాదు. ఏ రోజైతే మనల్ని నీచంగా చూస్తారో ఆ రోజు మన జర్నీ స్టార్ట్ అవుతుంది, ఆ రోజు మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అరే ఇంతమందిలో ఉన్నా కూడా నాకు విలువ లేదు అని మనం అనుకుంటాం. కానీ ఒక చేదు జ్ఞాపకం, ఒక చేదు మాట, అవి రెండు నిన్ను ఒక తీపి వస్తువు వరకు చేరే విధంగా మారుస్తాయి. ఏదేమైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తల్లి తండ్రి మనల్ని ఎప్పుడు వదిలిపెట్టిపోరు. మాట కఠినంగా అంటారేమో, ఆ తర్వాత ఆలోచిస్తారు నా కొడుకు జీవితం ఎలా, వాడు ఎలా బ్రతుకుతాడు, అందరూ మంచిగా ఉంటే నా కొడుకు బాధల్లో ఉన్నాడే, కష్టాల్లో ఉన్నాడే అని చెప్పేసి ఎన్నో రాత్రులు తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకునే రోజులు ఉంటాయి. మనం మన కోసం బ్రతకకపోయినా కనీసం మన కన్న వారి గురించి, మన కన్న తల్లిదండ్రుల గురించి బ్రతకాలి. ఇది ఒక మాట ఒక జీవితాన్ని మార్చేయడం అంటే ఇది. థ్యాంక్ యూ.